హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఎగ్ 65 చేయడం కోసం 4 ఎగ్స్ ఉడకబెట్టినవి తీసుకున్నాను. ఇలా కట్ చేసి ఫస్ట్ అయితే ఈ ఎల్లో సొన ఉంది కదా, వాటిని అయితే పక్కకు తీసేయాలి. ఈ విధంగా పక్కకు తీసిన తర్వాత ఈ వైట్ దానిల కాడికి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఎగ్స్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. తర్వాత మనం పక్కన పెట్టేసిన ఎల్లో సోనా వేసి కలుపుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా చిన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసినవి, కొద్దిగా మసాలా, అలాగే ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మనకు ఉండలు కట్టడం లేదనుకుంటే లైట్గా నీళ్లు జీలకరించి చిన్న చిన్న ఉండలు కట్టుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడైన ఆయిల్లో ముందుగా చేసి పెట్టుకున్న ఈ బాల్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎగ్స్ కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలి. అవి ఆయిల్లో వేసినప్పుడు చిటపట అంటాయి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసినవి వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు జస్ట్ కొద్దిగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ టమాటా సాసు, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఎగ్ బాల్స్ని అందులో వేసి కలుపుకోవాలి. మనకు మంచి కలర్ రావాలనుకుంటే జస్ట్ ఒక చిటికెడు ఫుడ్ కలర్లో వాటర్ వేసి కలిపి ఇందులో వేసి ఇలా 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, ఎగ్ 65 ఎంత చక్కగా వచ్చేసింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి అయితే పిల్లలు బాగా ఇష్టపడతారు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.